గారికి అర్థమైన పరిచర్య, జకర్యా గారి దగ్గర ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్, జకర్యా గారికి ఉన్నటువంటి ప్రాఫిట్ నాలెడ్జ్, అంటే ప్రవక్తలు చెప్పినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాల యొక్క సిద్ధాంతాలు ఎవరికి అర్థం అవ్వాలో చెప్పరా? పరిచర్యలకు అర్థం కాలేదు, సద్దుకైలకు అర్థం కాలేదు, జ్ఞానులకి అర్థం కాలేదు. ఎలా అర్థం కాలేదు మీ అందరూ తెలుసు. పరిచర్యలు యేసుప్రభువు వారు పుట్టారనే విషయాన్ని తెలీదా? పరిచర్యకి తెలుసు. మారారా? మారలేదు. మన పరిచర్యలుగా ఉన్నవారు యేసుప్రభువు వారిని చంపేయడానికి ఎందుకు వచ్చారంటే వ్యాపార లావాదేవీల్లో గండి కొడతారు. మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా కన్యక గర్భాన పుడతాడనే విషయాలు వీళ్ళకి ప్రవక్తల గ్రంథాల మీద అవగాహన ఉంటే వీళ్ళు ఏం చేయాలి? సెర్చింగ్ చేయాలి. ఏమని సెర్చింగ్ చేయాలి? ఇక దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు కదా, దేవుని కుమారుడు పుట్టాలని ఎలా పుట్టాలి? కన్యక గర్భవతి కుమారుడు కంటది, ఆయన మీద రాజ్యభారం ఉంటుందని చెప్పాడు కదా. ఈయన ఎలా పుట్టాడు? ఎవరు? యేసు ఎలా పుట్టాడు తెలుసుకోవాలా తెలుసుకోకూడదా? చెప్పనా? గుర్తుందా మీకు? యేసు ఎలా పుట్టాడంటే ఆమె తల్లి కన్యకగా ఉన్నప్పుడే యేసు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొర్రెల కాపరులు చెప్పారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని హేరోదుని అడిగారు. మరి ఇలాంటి సంగతులన్నీ ఎవరు గుర్తు తెచ్చుకోలేదు చెప్పనా? పరిచర్యలు గుర్తు తెచ్చుకోలేదు.